ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభువునందు మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదో ఒక ముళ్ళు, బాధ, సమస్య, ఇరుకు, ఇబ్బంది, కష్టాలు గుండా మరి మన జీవితం సాగిపోతున్నప్పుడు మనలో మరి ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? దేవుడు నాకు తోడుగా లేడా? దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని మీకు ఆలోచన ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. చూసారా ఎంత గొప్ప వాగ్దానము! దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, కానీ మనకి ఆయన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఆయన మన పక్కనే ఉంటూ మన వెన్ను తట్టి ముందుకు నడిపించేవాడు. ఆయన మనల్ని ధైర్యాన్ని ఇస్తూ నడిపిస్తూ ముందుకు మరి నడిపిస్తూ ఉండే దేవుడు. మరి ఈరోజు దేవుని విడిచిపెట్టాడని మీరు అనుకోకూడదు. దేవుడు ఎన్నటికి కూడా మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఒకవేళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు ఈ లోకంలో మరి ఎవరైనా విడిచిపెట్టినా దేవాది దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు. నువ్వు ఆయన విడిచిపెట్టాలి, కానీ ఆయన నిన్ను మాత్రం విడువని ఎడబాయని దేవుడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.